కథ కంటిన్యూ చేద్దామా? వెంటనే దుర్వాస మహర్షి ఇంత చిన్న తప్పుగా నేను శపించింది అని అనుకొని పుంజగస్తులతో ఇలా అన్నాడనమాట. నువ్వు కోతిలానే పుడతావు కానీ నీకు ఎప్పుడైనా మనిషిలా మారే శక్తి నీకు ఉంటుంది. అలానే నీ గర్భం నుండి జన్మించే శిశువు ఖచ్చితంగా ప్రపంచంలో శక్తివంతుడు అవుతారు అని చెప్తారు. సంవత్సరాలు గడిచాయి. ఒకసారి పుంజగస్తుల ఆకాశంలో పయనిస్తూ భూలోకం నుండి ఒక వెలుగు చూసింది. భూలోకానికి వచ్చి ఆ వెలుగు తవ్వడానికి చూసింది. తవ్వుతుంటే అందులో నుంచి ఒక ఋషి కోపంతో వచ్చి నువ్వు కోతిలా అయిపో అని మళ్ళీ శపించాడు. ఆ శాపాలన్నీ ఆమె గొప్ప భవిష్యత్తుకే అని గ్రహించింది. ఇలా ఆమె కోతిరాజు కుంజర్ని కుమార్తెగా అంజనగా మళ్ళీ పుట్టింది. కేసరి అనే శక్తివంతుణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ చాలా రోజుల నుండి పిల్లల కోసం చాలా తపస్సు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అయోధ్యలో పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. అగ్నిదేవుడిచ్చిన అమృతాన్ని కౌశల్యకివ్వగా ఒక్కసారిగా ఒక గద్ద వచ్చి కొన్ని బొట్లను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ అమృతాన్ని గాలిదేవుడు అంటే పవనదేవుడు హిమాలయాల వైపు నడిపించాడు. ఆ అమృతం అంజన చేతిలోకి వచ్చింది. ఆమె భక్తితో తీసుకొని తాగారు. పవనదేవుడి యొక్క అనుగ్రహంతో అంజని యొక్క గర్భం నుండి పుట్టినవాడే హనుమంతుడు. అందుకే అంజన పుత్ర పవనసుతనామా అని అంటారు. జై హనుమాన్.